లేదా 15 రోజులలో ఇవ్వడం అయితే అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. ఓకేనా. ఇది వచ్చేసి చూడండి బేస్మెంట్ లెవెల్ అంటే ఇక్కడ ఉంటుంది చూడు, ఇంత లేపిన తర్వాత మొరం వేసిన తర్వాత ఒక ఫోటో అయితే దించుకుంటారు సెక్రటరీ గారు. అప్పుడు మనకు ఒక వారం 15 రోజులలో అయితే బిల్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకైతే రూప్ లెవెల్ చూడండి, రూప్ లెవెల్ ఇంతలా ఉంటుంది, అంటే ఒక 10 ఫీట్స్ అనుకోండి ఉంటుంది. మనమైతే దర్వాజాలు కిటికీలు అయితే చేసుకోవాలి. దానికైతే మీ ఏరియాలో బట్టి రేట్ అయితే ఉంటుంది. కాబట్టి దానిది నాకైతే మినిమం ఒక 20 నుండి 25 వరకు అయితే వచ్చాయి ఖర్చు. తర్వాత వచ్చేసి మనకి ఇటుక అయితే 10 ట్రిప్లు తగిలింది రూప్ లెవెల్కు. ఓకేనా. కింది నుంచి పై వరకు అయితే 10 ట్రిప్లు అంటే 20,000 ఇటుక అయితే తగిలింది. మా సైడ్ అయితే 15,000కు ఒక ట్రిప్, అంటే 2,000 ఇటుకే వస్తుంది 15,000కు. మీ సైడ్ అంటే ఒక ఏరియా బట్టి రేట్ అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి వచ్చేసి మనము సిమెంటు, ఇటుకే, కంకర మరియు రాడు ఎంత తగ్గుతుంది అనేది అయితే మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇల్లు మెటీరియల్ చూద్దాం ఒకసారి. 11 కుంటల్ 500 kg 11 కుంటల్ రాడ్స్ అయితే తగిలినాయి. 12 mm, 8 mm, 10 mm. ఓకే. పుట్టింగ్కు 10 mm, 12 mm ఏమో పిల్లేరుకు. ఓకే. 12 mm పిల్లేరుకు, రింగులకేమో 8 mm. మళ్ళీ 5 ట్రాక్టర్ ఏమో ఇసుక. తర్వాత కంకర 20 mm 3 లోడ్స్ అయితే తగిలినాయి. ఓకే. సిమెంట్ అయితే 80 బ్యాగ్స్ అయితే తగిలినాయి, అల్ట్రాటెక్ కానీ అంబుజా కానీ. ఓకే. మొరం 20 ట్రాక్టర్స్ మొరం అయితే తగిలినాయి అన్నమాట. ఓకే. ఇదైతే మెటీరియల్. మళ్ళీ 10 ట్రిప్స్ ఇటుక అయితే తగిలింది. అయితే ఇంతవరకు అయితే పని జరిగిందన్నమాట రూప్ లెవెల్కి. ఓకే. దీనికి వచ్చేసి మొత్తానికి ఖర్చు అయితే ఇలా ఉంది చూడండి. లాస్ట్కి చెప్తాను. ఓకే. ఇదైతే హాలు, కిచెను, తర్వాత ఇది చూడండి సెంటర్ గోడకు కూడా మేము మధ్యలో ఇలా సలాక్ వేసి బెడ్ అయితే వేసాము. ఇది అయితే బెడ్రూము. ఆ సైడ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఓకే. వాష్రూమ్ అయితే అటాచ్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి మొత్తం వర్క్ అయితే ఫినిషింగ్గా